నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాన్ని గ్లోబల్లో ఉంచుతానంటూ రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పెట్టడం, దాన్ని ఉత్సవంగా అనేక ప్రజాధనాన్ని దానికి పోగేసి ఉత్సవాలు చేయడం, ఇదొక భాగం. అయితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు, అలాగే కాంగ్రెస్ పాలన ఏర్పడి 2 ఏళ్ళు దాటిపోతూ ఉంది. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే నాగేష్ భాయ్. అన్న చెప్పండి అన్న, నిన్న రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి 2 రోజులు ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిండు. 1000 కోట్లు తీసుకొస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని ఈ గ్లోబల్లోనే ఒక పేరు పొందే సిటీగా మారుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇప్పుడు ఏదైనా మనం పత్రికల ఆధారంగా తీసుకుంటే ఇక డబుల్ రైజింగ్ 2 రోజుల్లో 5,75,000 కోట్ల ఎంఓయూ, 75 లక్షల కోట్లు, 5,75,000 కోట్లు అంటే దాదాపు 6 లక్షల కోట్లు, అంటే 2 సార్ల బడ్జెట్ అంతా. మరి మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, పక్కనున్న కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, రేవంత్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవాలి ఎట్లా పెట్టాలని. ఇప్పుడు పక్కనున్న చంద్రబాబు కూడా అవుట్ అయిపోయిండు, గురువుని మించిన శిష్యుడు. ఈయనకి గుజరాత్ మోడల్ కూడా అవుట్ అయిపోయింది, తెలంగాణ మోడల్. ఇప్పుడు డబుల్ రైజింగ్ అని పెట్టారు కదా, ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఫోటో పటాసులు పేలుతా ఉన్నాయి. ఈ పటాసులకి కరెక్ట్గా 500 రూపాయలు ఇచ్చి మా డాబా మీద పెడితే ఇదే ఫోటో వస్తుంది. ఓకే. ఈ 5,75,000 కోట్లు, 5,75,000 కోట్లు ఇక్కడ ఎలన్ మాస్క్ వచ్చిండా, వారన్ బఫెట్ వచ్చిండా, అంబానీ ఎంత పెట్టిండు, లేకపోతే ప్రపంచంలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతెంత పెట్టుబడి పెట్టినాయి. వాళ్ళు ఎవరైనా పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యాపారం కోసం పెడతారు, మూలధనం. ఇప్పుడు వ్యాపారంలో ఫస్ట్ ఏముండాలి? మూలధనము, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అంటారు. ల్యాండ్ మన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు, తెలంగాణ ల్యాండ్. మరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఇస్తున్నాయి. ఈ రెండింటితో మానవ వనరులు, లేబర్, స్కిల్డ్, అన్స్కిల్డ్. అయితే ఇక్కడ మనం ఒట్టి ల్యాండ్ ఒకటే ఇవ్వట్లే. ఎవరైనా పెట్టుబడి పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఇస్తామంటే, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ చేయలేము, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చాలా ఉంటాయి కాబట్టి మన విలువైన భూమి ఇస్తాము, వాటర్ ఇస్తాము, వాటర్తో పాటు వాటర్ పొల్యూషన్ వస్తుంది, కరెంట్ ఇస్తాము సబ్సిడీ రేట్లలో, ఎకో సిస్టమ్ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజ్ అన్ని ఇస్తాం. ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే అది రేవంత్ రెడ్డి సొంత ఆస్తి కాదు, మోడీ గారి సొంత ఆస్తి కాదు. భారతదేశంలో మానవ వనరులు ఎక్కువ ఉన్నాయి, యూత్ ఎక్కువ ఉన్నారు, యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి ఇస్తాం. అసలు ఈ పెట్టుబడుల సదస్సులు, ఈ దావోస్ పోవడము, ఈ సిఐఐ మీటింగ్లు, నేను 97లో జర్నలిజంలో వచ్చిన. ఓకే. అప్పటి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు నేను జర్నలిజంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నేను తేజ టీవీ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆ జీవీకే తాజ్ కృష్ణ హోటల్ దగ్గర ఒక స్టోరీ చేసిన. ఒకసారి స్టోరీ ఏంటంటే, రోడ్డు 4 లేయర్లు ఉంటుంది. వేసిన రోడ్డు మీదనే మళ్ళీ రోడ్డు వేస్తుంటారు. ప్రతి 6 నెలలకు సదస్సు జరుగుతుంది తాజ్ కృష్ణ హోటల్లో, లేకపోతే సిఐఏ సదస్సు అంటారు, పెట్టుబడుల సదస్సు. ఆ సదస్సు జరిగిన ప్రతిసారి ఆ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో రోడ్లు వేస్తారు. రోడ్లు వేసి రోడ్డు లెవెల్ కన్నా రోడ్డు లెవెల్ ఎత్తు ఎక్కువై 4 పొరలు కనబడ్డాయి. ఓకే. రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, కానీ సదస్సు ఉంది, సదస్సు పేరుతో రోడ్డు వేయాలి, డబ్బులు తినాలి. అంటే ఏ విధంగా అయితే మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు అన్నట్లు ఈ పెట్టుబడుల సదస్సులు అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటిది. అంటే నిన్న జరిగిన సమ్మిట్ వల్ల ఉపయోగం లేదంటారా? నేనేమంటున్నా, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ ఉద్యోగాలు రావాల్సిందే. అయితే నిజంగా పెట్టుబడులు అనేది నా 20 ఏళ్ల అనుభవంలో, నేనేమి ఎకనామిస్ట్ కాదు కానీ, పెట్టుబడులు చాలా అవసరం. కానీ ఇవి బోగస్ పెట్టుబడులు, సూట్ కేస్ కంపెనీలు. ఇంకా లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ ఆంధ్రాలో, వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరిగితే కొన్ని స్టోరీస్ వచ్చినాయి న్యూస్ పేపర్లలో. ఆడ హోటల్లో పనిచేసే క్యాటరింగ్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు 2-3 రోజుల క్రితం ఒక కంపెనీ పెట్టి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఎంఓయూ అంటే ఏంది? మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ కంపెనీ పేరేం పేరు? ప్లస్ టీవీకి నా కంపెనీ తెలంగాణ స్టోర్స్ అనుకో, మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకొని, ఒక పెట్టుబడి, మీరు 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఒప్పందం కుదుర్చుకుంటాం. ఆ ఒప్పందం ఓన్లీ అవగాహన పత్రం మాత్రమే. ఆ తర్వాత అది రియలైజ్ కావచ్చు, ఎన్నో కారణాల వల్ల వెనక్కి కూడా పోవచ్చు. ఎవడైనా పెట్టుబడిదారుడికి కావాల్సింది భూమి తక్కువకి వస్తుంది. ఇప్పుడు పూణే వదిలిపెట్టి, బెంగళూరు వదిలిపెట్టి, చెన్నై వదిలిపెట్టి, ఢిల్లీ వదిలిపెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ప్రభుత్వం అందరికన్నా తక్కువ రేటుకి భూములన్నీ ఇవ్వాలి.
అందరికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి. మరి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీలు ఏం చేయాలంటే, మేము తెలంగాణ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఇచ్చిన భూములు ఇన్ని వనరులు ఇస్తున్నారు కాబట్టి మేము ఇంతమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇస్తాం, ఇంతమందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఈ ఈ పెట్టుబడి, ఈ ఫ్యాక్టరీ, ఈ కంపెనీ, ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టడం వల్ల ఎకో సిస్టమ్ ఇంత డెవలప్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని హోటల్స్ వస్తాయి, దీన్ని చేసుకొని రకరకాల వ్యాపారాలు వస్తాయి, క్యాబ్లు వస్తాయి, మంచిది. పెట్టుబడి జెన్యూన్గా వచ్చి ఎటువంటి దురుద్దేశం లేకుండా చాలా సూట్ కేస్ కంపెనీలు భూములు కొట్టేయడానికి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 2,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటారు. గతంలో దావోస్లో జరిగినాయి. ఈ 2,50,000 కోట్ల పెట్టుబడులలో MOUలు జరిగిన విలువ 2,50,000 కోట్లు అయితే రియల్గా డబ్బులు వచ్చినాయి, మెటీరియలైజ్ అయింది 2,000 కోట్లు మాత్రమే. 2,50,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ 5,75,000 కోట్లు అని రాస్తున్నారు. కంపల్సరీ పెట్టుబడులు రావాల్సిందే, అభివృద్ధి చెందాల్సిందే, ఉపాధి కల్పన జరగాల్సిందే. కానీ దీని వెనకాల ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ నడుస్తుందని అంటున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. గతంలో ఉన్న కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెడుతున్నా అని చెప్పి 10,000 ఎకరాలు సేకరించారు. ఆ 10,000 ఎకరాలకి తోడు రేవంత్ రెడ్డి గారు ఇంకో 20,000 ఎకరాలు సేకరించి 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నా అన్నాడు. కోర్టుకు వీళ్ళు ఇచ్చినప్పుడు ఏమని చెప్పారంటే, ఈ 10,000 ఎకరాల్లో ఫార్మాసిటీ పెట్టట్లేదు, మేము ఫార్మాసిటీ పెట్టట్లేదు, ఆ ఫార్మాసిటీ క్యాన్సిల్ అయింది అని చెప్పి కోర్టుకు ఇస్తారు. రైతులకు మాత్రం వాళ్ళ భూములు, ఇప్పుడు రైతులకేమో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చి ఎకరం ₹1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా 50 కోట్లు తక్కువ ఎక్కడ లేదు. అంటే రైతుల దగ్గరనేమో ఫార్మాసిటీ పేరుతో భూములు తీసుకొని కోర్టుకేమో ఫార్మాసిటీ పెట్టట్లేదు అని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ భూములు తిరిగి వాళ్ళకన్నా ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ లేకపోతే రైతులను కూడా భాగస్వాములు చేయాలి. ఒరిజినల్ ఓనర్స్ ఎవరు? రైతులు. ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నావు. మరి ఫార్మాసిటీ పెట్టినప్పుడు ఆ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చారు. ఇట్లాంటి సందర్భాలు తెలంగాణలో అనేక భూములు ఉన్నాయి, వాటిపైన రైతులు కూడా ఇంకా కొట్లాడుతారు. వీటిపైన ఎందుకని చెప్పేసి కోర్టులు కూడా అంటే చర్యలు తీసుకుంటలేవు అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, కర్రె నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం అన్నట్టు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ టీంలో బాగా క్లోజ్గా పనిచేసిన ఒక మిత్రుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సునీల్ కనుగోలు తర్వాత బ్రెయిన్ అయిన ఒక పర్సన్, నా ఫ్రెండ్, ఆయన ఇట్లా ఫార్మాసిటీ భూములు, రైతుల భూములు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుందని రాహుల్ గాంధీకి మెయిల్, హైకమాండ్కి మెయిల్ పెట్టిరట. మెయిల్ పెడితే ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెత్తకపోయి ముఖ్యమైన నేత దగ్గర పెట్టి, ఇంకోసారి నువ్వు ఇట్లా మెయిల్ పెడితే, హైకమాండ్కి మెయిల్ పెడితే నువ్వు ముడ్డు మీద అంతా అని బెదిరించారట. బెదిరిస్తే అబ్బాయి స్కాలరు, పబ్లిక్ పాలసీ స్కాలరు, మంచి చదువుకున్నాడు, లాయర్ కూడా. మరి ఏం చేయాలి సార్ అని దాన్ని తనండి సార్ ముడ్డు మీద అని వెనక్కి తిరిగిందట. తనండి సార్ ముడ్డు మీద అంతా అంటున్నారు కదా, తనండి అంటే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడాలి? ఇప్పుడు ఆయన రైతుల పక్షాన ఒక యాక్టివిస్ట్ కాబట్టి హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ చేసిండు. నువ్వేం చేయాలి? అవును, నేను ఫార్మాసిటీ పేరుతో పెట్టట్లేదు ఫార్మాసిటీ, ఈ భూమిని రైతులకు ఉపయోగపడే విధంగా ఇట్లా చేస్తున్నా, నీ దగ్గర ఉద్దేశం మంచిదైతే ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏ పరిశ్రమకైనా భూమి అవసరము, ఏ పరిశ్రమకైనా కరెంట్ అవసరము, నీళ్ళు అవసరం. అవి ఎవరి కాస్ట్తో పెడుతున్నావు, ఎవరికి లబ్ధి పొందుతున్నాయి? ఇప్పుడు మీరు ఒక వ్యాపారవేత్త అనుకో, మీరు తెలంగాణను బాగు చేయడానికి రారు, మీరు బాగుపడడానికి వస్తారు. ఎవడైనా బతకడానికి వచ్చినోడు ఊరిని బాగు చేయడానికి రాడు, వాడు బతకడానికి వస్తాడు. అట్లనే పెట్టుబడి పెట్టేటోడు ఎక్కడ తక్కువ ధరకు భూములు వస్తాయి, ఎక్కడ ప్రభుత్వం దగ్గర నేను ఎక్కువ ఫెసిలిటీస్ పొందొచ్చు, ఎక్కువ ట్యాక్సులు ఎక్కడ తక్కువ ఉంటాయి, అక్కడ వ్యాపారం చేస్తారు. ఇలా హైదరాబాద్ అందరికీ ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, 2 లక్షల ఎకరాలు. హైదరాబాద్లో పెట్టుబడి పెడితే పూణేలోనో, బెంగళూరులోనో, బాంబేలోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో పెడితే ఆ కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది. ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వస్తారు. వచ్చినప్పుడు వాడి లాభం వాడు చూసుకుంటాడు, మన లాభం కూడా మనం చూసుకోవాలి కదా. ప్రభుత్వం తరపున లాభం ఏంది? మాకు ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి ఇస్తావు, దానిలో తెలంగాణ పిల్లలకి ఏమి ఇస్తావు, ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మాకు లాభం ఏంటి, నష్టం ఏంటి అని అసెస్మెంట్ ఉండాలి కదా. అంటే భూములు పంచడం కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం జరిగింది భూమిపుత్రులకు న్యాయం జరగాలని. ఈ భూములు పంచడానికి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? ఎవడైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఇస్తే వాడు రేటు చూసి ఇచ్చేస్తాడు. అంటే నిన్న అదే సమిట్ నుండి స్వయంగా ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెడుతూ, ఇది కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం చేసుకున్నటువంటి మీటింగు, దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఎకనామిక్స్ వీల్ అనేది ఆర్థిక ప్రగతి చక్రంలో పెట్టుబడి చాలా కీలకం. ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కువ యూత్ ఉన్న దేశం భారతదేశం.
తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది టీఎస్పీఎస్సీలో గవర్నమెంట్ జాబులు కావాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తిప్పి కొడితే వాళ్ళకి 5,000 మందికి కూడా ఉద్యోగాలు రావు, 10,000 మందికి వస్తాయి. మరి మిగతా 50 లక్షల మంది టీజీపీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బయట 1 కోటి మంది ఉంటారు, 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, ఇంజనీరింగ్ పాస్ అయ్యి, రకరకాల కోర్సులు చేసి కూడా జొమాటో, స్విగ్గీ, నిరుద్యోగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య, పేదరికం అనేది అతిపెద్ద సమస్య. అలాంటిది భారతదేశంలో సగం జనాభాకి అసలు సరైన ఉపాధి లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే పెట్టుబడులు రావాలి, కానీ ఆ పెట్టుబడులు కొంతమందికి డార్లింగ్స్ కావద్దు. ఓకే, పెట్టుబడి వల్ల ప్రజలకు ఉపయోగం జరగాలి, ఇండస్ట్రీకి లాభం జరగాలి, మొత్తం ఎకో సిస్టమ్ బాగుండాలి. నువ్వు 5,75,000 కాదు, 500 లక్షలు $1 బిలియన్ తీసుకురా, మేము పెట్టుకుంటాం. కానీ నువ్వు చదువుకుంది ఎకనామిక్స్ కాదు, నువ్వు చదువుకుంది పబ్లిక్ పాలసీ కాదు, నువ్వేదో ఏవి కాలేజీలో BA చదువుకున్నావు, నీకు అనుభవం లేదు, అవగాహన లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే పెట్టుబడులు అన్నాడు. ఆడ ఏమైంది ఆంధ్రాలో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఈ ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అయిపోయి, ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు అయిపోయి, ఏ అర్హత లేని బేకార్ గారు కూడా సర్కారు నడపచ్చు. ఆ దావోసు పోవడం, అక్కడ విదేశీ పర్యటన చేయడం, 4 IASలు విహారయాత్ర లాగా చేయడం, వాడు ఏ కంపెనీ పెడుతుండు, ఆ కంపెనీ వల్ల మన తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి, ఎకాలజీ ఏంటి, ఎన్విరాన్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్ ఏంటి, అది విషతుల్యమైన. ఇప్పుడు చాలా దేశాలలో ఫార్మా కంపెనీలు పెట్టనియరు, ఈవెన్ ఆఫ్రికా దేశాల్లో కూడా పెట్టనియరు. వాడోడో తుగ్లక్గాడు ఇక్కడ వచ్చి ఫార్మా అంటే ఏంది, మొత్తం విషమే కదా. ఆ విషం మొత్తం ఈ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా అంబర్పేటలో నేను ఒక 20 ఏళ్ల క్రితం ఒక ఇల్లు కొంటే, ఎప్పుడో 70 ఏళ్ల క్రితం అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉండేదట. ఆ మొత్తం భూమిలో వాటరు పచ్చగా వచ్చి విషం లాగా వస్తుంది. పటాన్ చెరువు ఏరియాలో జామకాయలో కూడా విషం ఉంది. ఇలా ఎటు తెలంగాణ ఎకో సిస్టమ్కి, తెలంగాణ ఎకాలజీకి, తెలంగాణ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఫ్యాక్టరీలు పెట్టాలి, ఎలాంటి కంపెనీలు పెట్టాలి, వాటి వల్ల వచ్చే దీర్ఘకాలిక నష్టం ఏంటి, తాత్కాలిక నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చి ఒక ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది ఒక సైంటిఫిక్ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్న ఇప్పుడున్న రాజకీయ నేతల దగ్గర. మీరే చెప్పాలి. ఇప్పుడు దేనిలో పనికిరాని వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు, దేనిలో పనికిరాని రాజకీయ నాయకుల బ్లాక్ మనీ దోచుకునే వాళ్ళు స్వామీజీలు అవుతున్నారు. ఇప్పుడు కారు నడపాలంటే డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ నైపుణ్యం ఉండాలి. రాజకీయ నాయకుడికి ఏముంది లైసెన్స్, దానికి మెరిట్తో సంబంధం లేదు కదా. ఎవడు దోచుకొని దాచుకుంటే, నీకు రాజకీయ నాయకులు ఎవరున్నారు, 2 రకాలు, ఒకటి అవినీతి పరులు, 2 ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చేటోళ్ళు. కాంగ్రెస్ ఆస్తులు సంపాదించుకుంటుంది అనుకుంటారా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలలో ఇవాళ భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరూ ఒకే తాను ముక్కలే, ఇవాళ పార్టీలు లేవు. అంటే ఇప్పుడు మొదలు పెట్టిందా సంపాదించుకోవడం కాంగ్రెస్? మరి ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆజ్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను 1,500 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మి ముఖ్యమంత్రి అయినా, ఆజ్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా టుడే ఒక అతనికి రజత్ శర్మ గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్తారు ఒక 1 year బ్యాక్, ఈయన ఆస్తులు 1,500 కోట్లు అమ్మి 1,500 కోట్లు ఖర్చు పెట్టి సీఎం అయిందట. అట్లనే మన ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా రేవంత్ రెడ్డి గారు 1,000 కోట్లు ఖర్చు పెట్టి సీఎం అయినా అంటున్నారు. మరి 1,000 కోట్లు ఖర్చు పెట్టినోడు వాళ్ళకు ఇంకో 10 లక్ష కోట్లు సంపాదించుకుంటాడు, పెట్టుబడే కదా. ఇప్పుడు రాజకీయం వ్యాపారం అయినప్పుడు హెలికాప్టర్లో తిరగడానికి, సీట్లు కొనడానికి, బీఫామ్కి 50 కోట్లు 100 కోట్లు, ఎలక్షన్ క్యాంపెయిన్కి మన జూబ్లీలో చూసినాం కదా, ఒక పార్టీ ఓటుకు 2,500 ఇస్తే ఒక పార్టీ 1,500 ఇచ్చింది. చీరలు పంచారు, పట్టు చీరలు పంచారు, కుక్కర్లు పంచారు, వాషింగ్ మిషన్లు పంచారు, ఇక 300 కోట్లు అవుతుంది ఎలక్షన్. ఇందులో మీలాంటి వాళ్ళ పాపం లేదంటారా అన్న? గతంలో బీఆర్ఎస్ తప్పు చేస్తుందని చెప్పేసి మీలాంటి వాళ్ళు అనేక మంది పోరాటం కేసీఆర్ను గద్దె దింపింది. ఇలా రేవంత్ రెడ్డి గద్దె నెక్కడంలో మీలాంటి వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంది. ఇలా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది, పెనం వేయించి పొయ్యిలో పడ్డట్టు అన్నట్టు. ఆ రోజు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య లాంటి సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ నిరుద్యోగులని ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడి 14 ఏళ్ళు కొట్లాడి కేసీఆర్ని తెచ్చుకుంటే, కేసీఆర్ అపరిచితుడిలాగా అంతకుముందు ఉద్యమ తెలంగాణ కాస్త బంగారు తెలంగాణ అని ఉద్యమకారులంతా ఆగం చేసిండు. 14 ఏళ్ళు కేసీఆర్ కోసం కష్టపడి తెలంగాణకు తెచ్చుకుంటే 10 ఏళ్ళు కేసీఆర్ రాక్షస పాలన నుంచి, నియంత పాలన నుంచి కొట్లాడినాం. ఆ కేసీఆర్ చేసిన ఉక్కిరి బిక్కిరి నియంత పాలన నుంచి ఇదైతే ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అనేది, దీనికి కేసీఆరే మంచి చెడు, దీన్ని కంట్రోలింగ్ చేసే ప్రిన్సిపాల్ ఎవరు లేరు. అదే జాతీయ పార్టీ అయితే కొంచెం మెకానిజం, ఏమైనా తప్పు చేసినా కూడా మెకానిజం ఉంటుంది అనుకున్నాం. ఆ సందర్భంలో బీజేపీ బండి సంజయ్ని కాలంలో కట్టబెట్టి లాగేసింది. అప్పటికప్పుడు మా సొంతంగా పార్టీ పెట్టే వనరులు మా దగ్గర లేవు, అంత స్తోమత లేదు ఆర్థికంగా.
టైం కూడా లేదు. ఇంకా అప్పుడు దిక్కులేక అక్కమ్మ కూడా అనేది తెలంగాణలో సామెత ఉన్నట్టు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకోలేదు, కేసీఆర్ పోవాలని కోరుకున్నాం. ఇంకా అప్పుడు ఆప్షన్ ఏబిసి, బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది, టీఆర్ఎస్కి ఇంటూ కొట్టినాం, మిగిలింది కాంగ్రెస్ ఆల్టర్నేట్. ఇప్పుడన్నా ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా దొంగ పార్టీలన్నీ అర్థమవుతా ఉన్నాయి, ప్రజలను దోసుకునే పార్టీలన్నీ అర్థమవుతా ఉన్నాయి. మరి మీరెందుకని అంటే మీలాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణలో దాదాపుగా అనేక మంది మేధావులు ఉంటారు, మీరెందుకని చెప్పేసి కొత్త రాజకీయ వేదికను సృష్టించలేకపోతారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. రాజకీయం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కొనడం అమ్మడం. అవును. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 30 లక్షలు రూపాయలు పెట్టి ఎమ్మెల్యే కావచ్చు, 40 లక్షలతో 70 లక్షలతో ఎంపీ కావచ్చు. కానీ నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో 300 కోట్లు అయినాయి. ఇలా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ₹1 కోటి మినిమం సర్పంచ్కి అవుతుంది. అంటే ఇప్పుడు మీరు నేను మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినాం, ప్రజల కోసం సేవ చేయొచ్చు, కానీ మనకి రాజకీయం వ్యాపారం కాదు. కొంతమంది వ్యాపారస్తులకి, కొన్ని కులాలకి, కొన్ని కుటుంబాలకి రాజకీయం వ్యాపారం. ఈ 4 కోట్ల మంది ప్రజలు ఎవరి చేతిలో బందీ అయ్యారు? ఒక 400 కుటుంబాల చేతిలో బందీ అయ్యారు. అంటే డబ్బున్నోడు 50 కోట్లు 100 కోట్లు ఉన్నోడే ఎమ్మెల్యే పోటీ చేయాలి, 1000 కోట్లు ఉన్నోడే ఎంపీగా పోటీ చేయాలని ఒక పబ్లిక్ ని ఈ రాజకీయ పార్టీలు ఒక వ్యాపారంగా మార్చేసినాయి. భారతదేశం మొత్తానికి విష ప్రయోగం చేసింది ఇక్కడ నుంచే. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, కేసీఆర్ వచ్చినాక రేటు పెంచేసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లు వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. అంటే ఆఖరికి ఓటర్లు కూడా ఎట్లా తయారంటే టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో, టీచర్స్ ఎలక్షన్ లో కూడా 5,000 రూపాయలు తీసుకొని అమ్ముడుపోయే గ్రాడ్యుయేట్లు ఉన్నప్పుడు 5,000 రూపాయలు మాకు ఎందుకు వేయలేదని కొట్లాడే టీచర్ ఓటర్లు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే డబ్బులు లేకుంటే ఎందుకు వచ్చినావు, పీకడానికి వచ్చినావు అంటారు ఓటర్లే. అంటే ఇక్కడ ఓటరే కరప్టెడ్ అయ్యిండు. యథా రాజా తదా ప్రజ. పైన ఉన్న రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు, కింద ఉన్న ఓటర్లు అట్లే ఉన్నారు. వ్యవస్థ మొత్తం మార్చాలి కాబట్టి ఎక్కడో చోట మనలాంటి వాళ్ళం ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కనీసం ఒక 5-6 కాన్స్టిట్యున్సీలోనన్నా నిజాయితీ పరులని, చదువుకున్న వాళ్ళని, నిజమైన సేవ చేసేటోళ్ళని మార్చేయాలి. ఇప్పుడు గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటే ఎంటికలే వస్తాయి. కాబట్టి మనం ఆ గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరకుండా కొత్త వ్యవస్థ కోసం నిజాయితీగా ట్రై చేయాలి. ఇది ఉద్యమం అనేది ఒక రోజుతో ఆగేది కాదు. ఉద్యమము ఊపిరి తీసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. మన శరీరంలో బతుకున్నంత కాలం ఊపిరి ఎట్లా తీసుకుంటామో ఈ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణలో నిత్యం ఉద్యమం అవసరమే. అది ఏదో ఒక ఉద్యమం. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకరేమో సంబరాలు చేస్తూ ఉంటే మరొకరేమో దాని మీద అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మన రాష్ట్రం ఆగమైందని చెప్పేసి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. మీరు అంటే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ విట్టాలని చెప్పేసి అనేక పోరాటాల్లో మీరు ముంగటుగా మీరేమనుకుంటా ఉన్నారు? 2 నెలల కాలం ఎట్లా గడిచేది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేశారు. ఓకే, అది వాస్తవం. అది తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అలవిగాని హామీలన్నీ ఇచ్చింది. అప్పుడే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు, 50-60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ. ఆల్రెడీ కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిండు. మరి ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నన్ను కోస్తే నన్ను కోసుకొని తినండి, నన్ను దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు మాట్లాడకుండా ముందే ప్రాక్టికల్ ఉండాలి కదా. ఇప్పుడు దానిలో ఎంతో మంది అనుభవజ్ఞులైన వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. మరి మేనిఫెస్టో పెట్టినప్పుడు దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అప్పుల పరిమితి ఎంత అనేది ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటినాక బొడ మల్లన్న అన్నట్టు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద కుటుంబాన్ని నడిపే తండ్రి ఆయనకు వచ్చే జీతం కానీ ఆయనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఏ ఖర్చులు ప్రయారిటీ చేసుకోవాలని ఉంటుంది. ఒకవైపు డబ్బులు లేవని చెప్తారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యరు, మూసీ నది ప్రక్షాళనకి 150,000 కోట్లు అంటారు, లేకపోతే గ్లోబల్ సమిట్లు అంటారు, అందాల పోటీలు అంటారు, లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ ఆడుతా అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన ఫిజికల్ గా ఫిట్ ఉండడం మంచిదే. చాలా మంది కూర్చుంటే లేవని వాళ్ళు, లేస్తే కూర్చొని వాళ్ళు, బొర్రాపిరు ఉన్న వాళ్ళు, 70 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు, రాజకీయ నాయకులు అయితే కానీ మన సీఎం ఫిట్ ఉండడం మంచిదే. కానీ దానికోసం ప్రజల డబ్బు ఖర్చు పెట్టడం, ఆయన మెస్సీ వచ్చి ఆడితే మనకేమొస్తుంది? ఇప్పుడు మన పిల్లలు మెస్సీ లాగా తయారు కావాలి. గ్లోబల్ ఎయిట్ చూస్తుంది, ప్రపంచం ఎయిట్ చూస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ప్రపంచము ఒక్కరోజు చూడడం కోసం కాదు. ఇప్పుడు ఏదో మీసాలకి సంపంగా నువ్వు తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపంగా ఉన్నట్టు నీకేదో ఫుట్బాల్ అంటే ఇష్టం ఉంటే నువ్వు రోజు ఆడు, తప్పేం లేదు. కానీ మెస్సీ ఫ్రీగా అయితే ఆడాడు కదా. ఆయన ఒక రోజు 100 కోట్లు తీసుకుంటాడు. మరి రేవంత్ రెడ్డి సొంత ఆస్తులు అమ్మిస్తున్నాడు డబ్బులు. రేవంత్ రెడ్డి ప్రజా డబ్బులకి కావలా కాయాలి కదా, కాపల కుక్కలా ఉండాలి కదా. మరి ప్రజల డబ్బుని ఆయన ఎవరిష్టం ఆడి మెస్సీతో ఫుట్బాల్ ఆడుతా అని మేనిఫెస్టోలో పెట్టిండా?
నేను ఏమంటున్నా అంటే ప్రజల సొమ్ముని వాళ్ళ వ్యక్తిగత సొమ్ముగా దుబారా చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు, సమంత బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. అసలు తెలంగాణ కోసం చచ్చిపోయిన పరిణందుల గురించి పట్టించుకోరు, అమరవీరుల కుటుంబాల గురించి పట్టించుకోరు, ఉద్యమకారుల గురించి పట్టించుకోరు. ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందో వాళ్ళని పట్టించుకోకుండా తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్కి పెడుతున్నారు. ఆయన కన్నా ఈయన ఇప్పుడు ఎట్లుందంటే పాలన, ఈయన కన్నా ఆయనే బెటర్ అంటున్నారు కేసీఆర్. కొంతమంది ఊర్లలో అయితే వీడికన్నా వాడే బెటర్ అంటున్నారు. మిమ్మల్ని కూడా తిట్టుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు మేము ఏం చేయగలం ఒక ఉద్యమకారులుగా? చెడు ఏందో చెప్పగలిగినాం. మా లోపం ఏంటంటే మేము ఆల్టర్నేటివ్ చూపించలేకపోయినాం. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ వద్దు అన్నప్పుడు మేమందరం కలిసి ఒక పార్టీ పెట్టుంటే బాగుండేది. ఇప్పటికైనా నేను మా తోటి ఉద్యమకారులని, మేధావులని, రచయితలని, కవులు కళాకారులని, ఇంత త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మనకి కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా అదే నాయకులు, అదే కొంతమంది పెత్తందారి కులాలకు చెందిన వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీలు మారుతున్నారు. మనం కాంగ్రెస్ వద్దని బీఆర్ఎస్ని, బీఆర్ఎస్ వద్దని బీజేపీని తెచ్చుకుంటే ఈ నాయకులు మాత్రం వాళ్ళే ఉంటున్నారు. ఈ పార్టీలకి ఆ పార్టీకి అధికారం పెట్టుంటే అటు దుమ్ముతాం. ఖమ్మం జిల్లాలో ఉదాహరణకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. నా చిన్నప్పుడు ఆయన టీడీపీలో మంత్రిగా చేసిండు. తర్వాత టీడీపీ పని అయిపోగానే బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యిండు. బీఆర్ఎస్లో మంత్రి పదవి పోగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మంత్రి పదవి. నా వయసే 47 ఏళ్ళు. ఆయన 47 ఏళ్ళ నుంచి మంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన మారాడు. అంటే ఈ రాజకీయ నాయకులు మనం ఆటగాళ్ళని మార్చడం కాదు, ఆట నియమాలు మార్చాలి. కొత్త ఆట డబ్బులు లేకుండా రాజకీయం చేయడము, నిజాయితీ గల వాళ్ళని ఎంచుకోవడం అనేది తెలంగాణలో ఎక్కడో చోట స్టార్ట్ కావాలి. దానికి పృథ్వన్న కానీ, మేము కానీ, మీలాంటి జర్నలిస్టులు కానీ అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఆ రకంగా ప్రణాళిక ఏమైనా సిద్ధం చేస్తున్నారా? చర్చలు జరుగుతున్నాయి. మన విశారదన్ అన్న, మన బీసీ మూవ్మెంట్తో పనిచేసేటోళ్ళు, ఇప్పుడు విశారదన్ గారు అయితే మనకు ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఇచ్చారు. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు పొలిటికల్ ఫిలాసఫర్స్ ఎవరు లేరు. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద అగ్రవర్ణాల్లో ఉన్న పేదలంతా కలిసి ఒక పొలిటికల్ ఫిలాసఫీ దొరికింది. ఆ పొలిటికల్ ఫిలాసఫీని పట్టుకొని మనం ఐడియాలజీ చేయాలి. లేకపోతే ఒక 100 కోట్లు ఉన్న ఆయన ఎస్సీ అయినా, బీసీ అయినా మళ్ళా అమ్మడం కొనడంలో పేద ఎస్సీ, బీసీ కూడా వచ్చేది లేదు. ఇక్కడ ఒక కులము, ఒక మతం అని కాకుండా రాజకీయాలని పూర్తిగా ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ లాగా చేసి పడేసారు. ఈ మారాలంటే విశారదన్ గారు చెప్పే సిద్ధాంతంకి తోడుగా మా పృథ్వన్న కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలలో నిజాయితీ పరులు కానీ, అగ్రవర్ణాల్లో, రెడ్లల్లో, బ్రాహ్మణులలో, ఇంకా మిగతా వెలమ కులాలలో, అన్ని కులాల్లో ఉన్న అభ్యుదయవాదులంతా ముందుకు వచ్చి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనకు 100 సీట్లు గెలవాల్సిన అవసరం లేకపోయినా కనీసం 5 సీట్లు 10 సీట్లు అసెంబ్లీలో ఉంటే జనాలు ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు. మంచి సినిమా తీసే శక్తి మన దగ్గర ఉన్నది. మంచి రాజకీయం చేస్తే, ఇప్పుడు కేజ్రీవాల్ ఫస్ట్ 2 సార్లు అయితే విద్యా వైద్యం చేసిండు కదా, తర్వాత ఆయన కవిత లిక్కర్ స్కామ్ దాంతో పోయిండు. కానీ కేజ్రీవాల్ని 2 సార్లు ఢిల్లీ ప్రజలు ఎందుకు గెలిపించారు? ఆయన పిల్లలందరికీ విద్య ఇచ్చిండు, వైద్యం ఇచ్చిండు అని చెప్పి. కాబట్టి మంచి రాజకీయం ఏందో మనం టేస్ట్ ప్రజలకి చూపించాల్సిన అవసరం మన మీదనే ఉంది. ఓకేనా? రేవంత్ రెడ్డి ఓయూకి వెళ్ళడం అసలు చరిత్రలోనే, తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు ఆ గడ్డ మీద సీఎం అనే వ్యక్తి అడుగు పెట్టలేడు. రేవంతే పెట్టిండు, హీరో అని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తూ ఉన్నారు ఆ ప్రొఫెసర్లు కావచ్చు, ఇంకా అనేక మంది. రేవంత్ రెడ్డి 1000 కోట్లు ప్రకటించడం ఉస్మానియా యూనివర్సిటీకి, అక్కడ ఉన్నటువంటి స్పీచ్ ఎవరో 2వ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అనేక మాటలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అంటే ఎట్లా చూస్తారు? ముందు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఫస్ట్ ఆయన 2 సంవత్సరాల్లో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నా అని ఇప్పుడు సోయి వచ్చింది. నిజంగా 1000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేసి మేము కూడా చదువుకున్నాం ఉస్మానియాలో. తెలంగాణ రావడానికి ప్రధాన కారణమే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విద్యార్థులు. కాబట్టి ఆ విద్యార్థుల సంక్షేమం కోసం ఇమీడియట్గా మంచి హాస్టల్స్, ఎప్పుడో నిజాం కాలంలో గుర్రాలు ఉండే హాస్టళ్లలో మేము చదువుకున్నాం. ఆడ ఉస్మానియా యూనివర్సిటీకి పోతే ఆ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్ల కన్నా దారుణంగా ఉన్నాయి, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే, అసలు ఒక సీఎం యూనివర్సిటీకి రావడమే ఒక పండగ అన్నట్టు తయారు చేసింది. కేసీఆర్ గారు భయపడి రాలే తెలంగాణ ఉద్యమంలో. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, నేనేం తొలివాడు కాదు, చివరివాడు కాదు. కానీ రేవంత్ రెడ్డి చుట్టూ భజన బ్యాచ్ కాకుండా నిజంగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే ముఖ్యమంత్రి తప్పు చేసినా కూడా గల్లాబట్టి అడిగే అంత చరిత్ర ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారు. మా రవాడ సత్యనారాయణ సార్ ఉండే, ఆయన పోలీసులు కూడా యూనివర్సిటీలోకి రానియలే. తెలంగాణ మూమెంట్ అప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేదు, అటానమస్ బాడీ, యూనివర్సిటీలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని. మా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించిండు, మిస్టర్ చంద్రబాబు నాయుడు యూ కెనాట్ ఎంటర్ ఇంటూ క్యాంపస్ అని. అంటే యూనివర్సిటీ యొక్క అటానమస్ని కాపాడుతూ ప్రభుత్వంతో పాజిటివ్గా ఉండి మన యూనివర్సిటీని డెవలప్ చేసుకోవడానికి ఉండాలి. యూనివర్సిటీ అంటే అదేమి బయట ప్రైవేట్ వ్యవస్థ కాదు కదా.
విశ్వవిద్యాలయంలో సమాజానికి కావాల్సిన మేధావులు తయారైతేనే సమాజం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. కాబట్టి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పట్టించుకోకపోయినా రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం మంచిదే, కానీ ఆయన గతంలో వచ్చినప్పుడు ఇనుప కంచెలు పోలీస్ పహారా మధ్య వచ్చిండు. మరి ఇవాళ నేను పొద్దు నుంచి వేరే బిజీగా ఉండి నేను ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది చూసినాక మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. ఓకేనా. ఇక ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పండుగ అయితే జరుగుతూ ఉంది. గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నారు పట్టణాలకు పట్టుకొమ్మలు పల్లెటూర్లు అని చెప్పేసి. ఇలా పల్లెటూరులో ఓట్ల పండుగ జరుగుతూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అసలు ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికలు కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికలు అంటే ₹1 కోటి మినిమం పెట్టుకోవాలి, ఎంపీటీసీ అని చెప్పేసి అంటే ₹1.5 కోటి పెట్టుకోవాలి, ఎకర భూమి అమ్ముకోవాలి అన్న నానుడి గ్రామంలో పడిపోయింది. దీనిపైన ఎట్లా చెప్పగలుగుతారు? సర్పంచ్ ఎన్నికలు కూడా పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు భారతదేశంలో మెజారిటీ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. గ్రామ స్వరాజ్యమే దేశానికి వెన్నెముక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక. మన గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అంటాం కదా, దానికోసమే రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చుకున్నాం. అంటే గ్రామంలో ఏదైనా పని చేయాలంటే గ్రామ సభ పెట్టాలి, గ్రామ సభ తీర్మానం మేరకే గ్రామం ఉండాలి. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ అనే వ్యక్తి అంత ముఖ్యం. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కానీ సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ఓటర్కి ఉండాల్సిన కనీస జ్ఞానం ఏంటంటే, నేను మీకు వాట్సాప్ చేస్తా, అది ఒకటి డ్రాఫ్ట్ చేసి పెట్టండి. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ బాధ్యతలు ఏంటంటే, ఫస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందా లేదా. ఒక విలేజ్లో 500, 1000 మందో, 2000, 3000 ఉంటారు. ఆ 1000 మందికో 2000 మందికో ఇమీడియట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి. యశోద హాస్పిటల్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం లేదు. బేసిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి, దానికి ఒక బిల్డింగ్ ఉండాలి, దానిలో ఒక డాక్టర్ ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి, ఒక కాంపౌండర్ ఉండాలి. అంటే కాంపౌండరు, డాక్టరు, ఒక స్టాఫ్ ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి. ఆ 3 ఉండేటట్టు చూసుకోవడం సర్పంచ్ బాధ్యత. మీరు రేపొద్దున సర్పంచ్గా ఎన్నుకునే అభ్యర్థిని అడగాల్సింది ఏంటంటే, నువ్వు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం ఏం చేస్తావు. సెకండ్, ప్రాథమిక విద్య కనీసం 1 నుంచి 10వ తరగతి వరకు, కనీసం 1 నుంచి 6వ తరగతి వరకు అన్నా స్కూల్ ఉండాలి, స్కూల్కి బిల్డింగ్ ఉండాలి, దానిలో బెంచీలు ఉండాలి, దానిలో టీచర్లు ఉండాలి, ఆయం ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి. అంటే ఒక మంచి అన్ని వసతులతో కూడా బేసిక్ స్కూల్ ఉండాలి. స్కూల్ ఉండాలి, టీచర్లు ఉండాలి, ఆ టీచర్లు క్రమంగా వస్తున్నారో లేదో చూడాలి సర్పంచ్. వైద్యం అయింది, విద్య అయిపోయింది. తర్వాత రక్షిత తాగునీరు. గ్రామంలో ఇప్పుడు మనం టౌన్లో అంటే మున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్లు వస్తుంది. కొన్ని గ్రామాలు రక్షిత తాగునీరు లేకపోతే చాలా రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందా లేదా చూడాలి. అదేవిధంగా మన డ్రైనేజ్ సిస్టమ్, ఇప్పుడు ఊర్లలో చెట్లల్లోనో లేకపోతే బహిర్భూమికి పోతుంటారు, అట్లా కాకుండా ప్రతి అందరికీ కూడా మరుగుదొడ్లు ఉన్నాయా లేదా చూడాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ ఉన్నాయా లేవా, ఆ కాలువలు సరిగా తీస్తున్నారా లేదా, లేకపోతే దోమలు గుడ్లు పెట్టి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇట్లాంటి రకరకాల జబ్బులు వస్తాయి. అంటే బేసిక్ సేఫ్ శానిటేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా. తర్వాత నాణ్యమైన వీధి రోడ్లు ఉండాలి. గ్రామం మొత్తానికి రోడ్లు అయితే బేసిక్ రోడ్స్ ఉండాలి. ఏదో ఒక మెయిన్ రోడ్డు ఉండి మిగతా రోడ్డు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆ రోడ్లు మెయింటెనెన్స్ చేస్తున్నాడా లేదా, సర్పంచ్ బాధ్యతలు ఇవన్నీ కూడా. తర్వాత ఏం చేయాలి, నాణ్యమైన వీధి దీపాలు ఉన్నాయా లేదా, అంటే వీధి దీపాలు ఉన్నాయా లేవా, వెలుగుతున్నాయా లేవా మానిటరింగ్ చేసుకోవాలి. ప్లస్ గ్రామంలో ఉన్న ప్రకృతి సంపద. ఇప్పుడు ఒక గ్రామంలో ఇసుక ఉంటుంది, ఒక గ్రామంలో కలప ఉంటుంది, ఒక గ్రామంలో అడవి ఉంటుంది, ఒక గ్రామంలో అటవీ సంపద ఉంటుంది, ఒక గ్రామంలో ఖనిజ వనరులు ఉంటాయి. ఈ గ్రామంలో ఉన్న ప్రకృతి వనరుల సంపదని ఎవడు దోచుకోకుండా, ఒకవేళ ఎవరన్నా ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీ కానీ పెడితే గ్రామానికి ఏమొస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక గ్రామంలో ఇసుక ఎత్తుకొని పోతుందంటే, గతంలో కేసీఆర్కి సంబంధించిన బంధువులన్నీ ఇసుక ఎత్తుకుపోయినాను, అట్లా కాకుండా ఆ గ్రామానికి ఏం లాభం. గ్రామంలో ఉన్న ఖనిజ వనరులు, సహజ వనరులు గ్రామం ఆస్తి కదా, దానివల్ల గ్రామానికి ఏం లాభం అని చూడాలి. అంటే ఒక సర్పంచ్గా ఎన్నుకునే ముందు మీరు అడగాల్సింది ఏంటంటే, మన ఊర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం నువ్వేం చేస్తావు, మన ఊర్లో స్కూల్ ఉందా, స్కూల్ ఉంటే టీచర్ ఉన్నాడా, టీచర్ ఉంటే ఆయం ఉందా, పని మనిషి ఉందా, మరుగుదొడ్లు కరెక్ట్గా ఉన్నాయా. అంటే బేసిక్ విద్య, వైద్యం, ఆరోగ్యము, తాగునీరు, సేఫ్ డ్రింకింగ్ వాటరు, బేసిక్ రోడ్స్, లైట్లు, ఊర్లో బందెల దొడ్డి, ఊర్లో ఉన్న పశువులకి, ఊర్లో ఉన్న జంతువులని కాపాడుకోవడం కూడా ఊరి బాధ్యత కదా. ఇది సర్పంచ్ యొక్క కీలకమైనది. దీనికి ఏం లక్షల కోట్ల రూపాయలు అక్కర్లే, దీనికి ఏం ఆ ఊర్లో ఉన్న జనాలను కన్విన్స్ చేసుకొని బేసిక్ ఫెసిలిటీస్ పలానా డిపార్ట్మెంట్స్ వచ్చినాయా లేదా చూసుకోవాలి. అట్లనే ఊర్లో శ్మశాన వాటిక ఉండాలి, ఊర్లో టెంపుల్. ఇప్పుడు ఏమైపోయిందంటే, గ్రామంలో ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ గ్రామంలో సర్పంచ్ని ఎన్నుకునే ముందు వీలైనంత వరకు మెజారిటీ కులాలు ఎవరైతే పాపులేషన్ ఉన్నారో వాళ్ళని ఎంచుకోండి. ఆ అభ్యర్థి
కులంతో పాటు గుణం కూడా చూడండి. సేవ చేయడానికి ₹1,00,00,000 పెట్టి వేలం పాట పాడుకున్నాడు, ₹1,00,00,000 పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు ఏం చేస్తాడు? ఊర్లో ఒక రేపు మందు షాప్ పెడతాడు, స్కూల్ పట్టించుకోడు. ఇప్పుడు వాడు ₹1,00,00,000 పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు, మీరు బానిసలు అవుతున్నారు. మీరు యజమానులు కాండి. దయచేసి చదువుకున్న యువకులారా మీరు ఎక్కువ మంది పోటీ చేయండి. బీసీ స్థానాల్లో కూడా ఎక్కువ మంది, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేయండి. గ్రామం మంచిగా ఉండాలంటే గ్రామం అందరూ కలిసి ఉండాలి. కాబట్టి రేపు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి ఒక బాండ్ పేపర్ మీద ఇవన్నీ రాసియాలి. నేను గ్రామంలో సర్పంచ్ అయితే నేను ఇవన్నీ ఇస్తా, మీకు బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తా అని ఇవ్వాలి. ఓటర్గా ఓటేసే అభ్యర్థి కూడా, ఓటర్ కూడా ఏమన్నారంటే నాకు ఏమి ఇస్తావు అని, 500 ఇస్తావా 5,000 ఇస్తావా అని కాదు, గ్రామానికి ఏమేమి చేస్తావని బాండ్ పేపర్ అడగాలి. నేను మీకు ఈ పేపర్ వాట్సాప్ చేస్తా, ఇది మీరు డిటిపి చేయించి అందరికి పెట్టండి. ఎందుకంటే వాట్సాప్ ఓటర్లు కూడా మా ఇంటికి అంటే పంపకాలు జరుగుతున్నప్పుడు మా ఇంటికి ఇంకా రాలేదు, ఇదేదో హక్కు అన్నట్టుగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టం అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు డబ్బు ఇచ్చినోడు రేపు దాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటాడు కానీ అభివృద్ధి ప్రయత్నంలో ఉంటాడు. అయినా కానీ విద్యావంతులు కూడా మారతలేరు. మా ఇంటికి ఇంకా రాలేదని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఆయన వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు ఓటర్లకు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ డివైడెడ్ బై 119 నియోజకవర్గాలు ఇస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కోట్లు వస్తాయి సంవత్సరానికి. అంటే ఒక్కొక్క ఓటు విలువ ఈ 10 సంవత్సరాలు ఇస్తే 30 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్. అంటే ఒక్క ఓటుకి 5 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు వస్తాయి మన బడ్జెట్ ద్వారా ఈ 5 సంవత్సరాలు రావాల్సింది. అట్లాంటిది మీరు మటన్ ముక్కకో, చికెన్ బిర్యానీకో, మందు చుక్కకో, మటన్ ముక్కకో, 500 రూపాయల నోటుకో అమ్ముడుపోతే మీరు యజమానులు, ఓటర్లు యజమానులు, గెలిచేటోళ్ళు సర్పంచులు, ఎమ్మెల్యేలు, సేవకులు. కానీ మీరు బానిసలు అవుతున్నారు, మీరు పని మనుషులు అవుతున్నారు, వాళ్ళు యజమానులు అవుతున్నారు. పని చేసుకునే జీతగాడు మీ ఇంటి మీదకి వచ్చి పెత్తనం చేసేటట్టు చేసుకుంటారా? ఇప్పుడు ప్రజా సేవకులు అందరూ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు పోటీ చేస్తున్నాను, నీకు 5,000 ఇచ్చి ఓటు కొనుక్కున్నాక నువ్వు నా బానిస అవుతావు. అదే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే నేను నీ సేవకుడిని అవుతా. మీరు సేవకులుగా ఉండదలుచుకున్నారా, బానిసలుగా మారదలుచుకున్నారా, యజమానులుగా ఉండదలుచుకున్నారా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓటుని అమ్ముకోండి తప్ప నమ్ముకోకండి. దయచేసి సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన చెక్ లిస్టు నేను మీకు పంపిస్తా. అదేవిధంగా ఓటేసే ముందు ఈ బేసిక్ డ్రాఫ్ట్ ఇవ్వకపోతే వాడు మిమ్మల్ని మోసం చేసినట్టే అర్థమవుతుంది. చాలా విచిత్రం ఏంటంటే చాలా ఊర్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పులు చేసి మరి 50 లక్షలు 60 లక్షలు పాట పాడుతున్నారు. వాళ్ళు బడి కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా అనట్లే, గుడి కట్టిస్తా అంటున్నారు. ఆల్రెడీ ఊర్లలో ప్రతి ఊర్లో బేసిక్ గుడులు ఉంటాయి. ఈ దేశంలో బడుల కన్నా గుడులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది బడులు, విద్య, వైద్యము, ఉపాధి కావాలి. కాబట్టి దయచేసి మనం ఊర్లో బాగా డబ్బులు ఉన్నప్పుడు స్కూలు, హాస్పిటల్, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాక ఇంకా మిగులు నిధులు ఉంటే గుళ్ళు కట్టుకోండి. మన పిల్లల భవిష్యత్తు గుడిలో లేదు, బడిలో ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం అనేక కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో సర్పంచ్ ఎన్నికలు వినాన్మస్ చేయాలని చెప్పేసి దానికి వేలం పాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు అని చెప్పేసి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న విద్యావంతులు అర్థం చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చైతన్యం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంది. రేపు గ్రామాలు నాశనం అయితే తర్వాత దేశమే నాశనం అవుతుంది. ఇది అందరి దృష్టిలో ఉండాలి, ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక ఎన్నికల్లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా గ్రామం కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. చూస్తున్నాను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.